క్రీస్తు రాకమునుపు, అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగినది. అయితే వాటిలో కొన్ని వాగ్దానాలు మనము ఈ లోకంలో జరిగినట్లుగా మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. కొన్ని ఇంకా జరగవలసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుచు, ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి విషయము కూడా ఆయన గ్రహించి ఉన్నారు కాబట్టి, తర్వాత ఏం జరగబోతుందో, ఏ విషయాలు ఆయన జీవితంలో జరగబోతున్నాయో ఆ విషయాలని ఆయనకు తెలుసు కాబట్టి, క్రీస్తు వారు తన శిష్యులతో కొన్ని మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. అయితే వాటిలో కొన్ని ఆయన హెచ్చరిస్తున్నట్లుగాను, అలాగనే కొన్ని సలహాలు, సూచనలు కూడా శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఇక్కడ చూస్తే కనుక శ్రేష్టమైన మాట ఏంటంటే, మొదటి మాట, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్రభువారు పలికిన మొదటి మాట వారితో ఏంటంటే, ఈ లేఖన భాగంలో నుంచి, నాయందు మీకు సమాధానము. మనం గనుక మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, నాయందు మీకు సమాధానము. జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఎలా జీవిస్తామో తెలియదు, కానీ జీవించినంత కాలము చాలా వరకు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలు, కోరికలు అనేవి ఉంటాయి. వాటిలో కొంతమందికి మంచిగా కుటుంబంతో, సంతోషంతో, సమాధానంతో ఉండాలని కొంతమంది కోరుకుంటారు. మరికొంతమంది కుటుంబానికి ఆస్తి చేకూర్చాలని కొంతమంది ఆశిస్తారు. కొంతమందికి కుటుంబానికి కావాల్సిన ధనాన్ని కూర్చుకోవాలని కొంతమంది ఆశిస్తారు. మరికొంతమంది భూములు కొనుక్కోవాలనుకుంటారు. కొంతమంది వాహనాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక ఆలోచనలు అవి ఉంటాయి. అయితే ఎన్నున్నప్పటికీ కూడా ఈ భూమిపైన మనిషి జీవించాలనుకున్నది విధానం ఏంటంటే, శాంతి సమాధానముతో జీవించాలనుకుంటాడు. ఎటు వెళ్ళినా కానీ నాకు సమాధానమే ఉండాలి తప్ప, ఎక్కడికి వెళ్ళినా శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ కలగకూడదని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటారు. అది ఒక క్రైస్తవ విశ్వాసి మాత్రమే కాదు, కానీ ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే, నేను మనశ్శాంతిగా బ్రతకాలను కోరుకుంటాడు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎలాంటి మనుషులను మీరు మాట్లాడినా, ఎలాంటి వారితో మీరు సంభాషించినా, వారు ఆశించేది ఏంటి అంటే, ప్రాముఖ్యమైనది ఏం జీవితం? సమాధానమైన మనశ్శాంతి జీవితం. అంటే ఎలాంటి చీకు, చింత, ఇబ్బందులు, శ్రమలు, నష్టాలు, వ్యాధులు ఏమీ లేకుండా ఉండే జీవితాన్ని కోరుకుంటారు. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాట అంటే, ఆయన ఎందు ఏముందట? క్రీస్తునందు సమాధానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దగ్గర ఏం దొరుకుతుంది? సమాధానము దొరుకుతుంది. అయితే చూస్తే గనుక మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతుంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. క్రీస్తు వారు పలికిన ప్రతి మాట గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలు అందులో గనక ఒక్కసారి ఆ యొక్క మాటలోని గనక మన జీవితాలు పెట్టగలిగితే, మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఆశపడుతున్నామో, ఏ జీవితాన్ని అయితే కోరుకోవాలని, ఏ జీవితాన్ని అయితే పొందుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతున్నామో, దానిని పొందుకోవాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే, మీకు చెప్పినట్లుగా సమాధానము కావాలని, సమాధానముగా జీవించాలని, సంతోషంగా జీవించాలని చాలామంది మనుషులు ఉండే చోట ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గెస్ట్ హౌస్ కదండి. అంటే ఎందుకు అంటే,
ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు పడే కంటే ఊరికి దూరంగా, ఎక్కడ, ఊరికి దూరంగా వారు ఉన్నటువంటి తోటలోనే ఎక్కడో సమాధానంగా మంచిగా ఇల్లు కట్టుకొని కావాల్సిందల్లా కూర్చుకొని తినుకుంటా పడుకుంటా తాగుకుంటా ఉంటే సరిపోతుంది అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ వారు అక్కడికి వెళ్ళినా కానీ వారికి ఏం కలగట్లేదు, సమాధానం కలగట్లేదు. కారణం ఏంటంటే ఆలోచనలు. ఎలాంటి ఆలోచనలు తెలుసండి? ఇంకా అంటే జనాల మధ్యలో లేవు కదా, ఎవరన్నా వచ్చి మళ్ళీ ఏదన్నా చేస్తే మనల్ని కాపాడేవాడు ఎవరూ లేరు, మనల్ని రక్షించేవారు లేరు, మనకి ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. అంటే చాలామంది ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారే తప్ప సఫలమైన వారు చాలా తక్కువ మంది. కానీ క్రీస్తు వారు చెప్తున్న మాట, ఇఫ్ యు ఆర్ విత్ మీ, మీరు గనక నాతో ఉంటే మీకేం కలుగుతుంది? సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ భూమిపైన ఎంత వ్యయ ప్రయాసలు పడి ఎక్కడెక్కడికో తిరిగి ఎటెటో వెళ్ళి మనము సంపాదించుకోవాలనుకున్న దాన్ని సంపాదించుకోలేక మనకున్నదంతా కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు వెతుకుతున్నది ఎక్కడుంది? నా యొద్ద ఉంది. కాబట్టి నా యొద్దకు వస్తే గనక నీకేం కలుగు చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్య భాగం మనతో పలుకుచున్న మాటలు గనక జ్ఞాపకం చేసుకుంటే, మనము చాలామంది కలిగే ఆలోచనలు ఏంటంటే, మనము ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు జీవిస్తున్నామో, అసలు ఎలా బ్రతుకుతున్నామో అన్న ఆలోచనలు కూడా కొన్నిసార్లు వెళుతూ ఉంటాం. కారణం ఏంటంటే, మనకెదురయ్యే సమస్యలు, మనకెదురయ్యే ఇబ్బందులు, మనకెదురయ్యే అననుకూల పరిస్థితులన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే, ఈ జీవితము జీవించటము అవసరమా, ఈ జీవితంలో మనం ఉండటం అవసరమా, లేదా ఇంత బ్రతకటం మనకు అవసరమా? కారణం ఏంటంటే, మనం పడే ప్రతి ఇబ్బంది కూడా, మనం పడే ప్రతి బాధ కూడా ఏం కలుగజేస్తుందంటే, ఒకానొక సందర్భంలో మనము ఒంటరిగా కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా ఏం ఆలోచన వస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ధనమంతా కూర్చుకున్నాడు, కొట్టలో ధాన్యం కూర్చుకున్నాడు, కావలసినంత కూర్చుకున్నాడు. తన పలికిన మాట అంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కారణం ఏంటంటే, తను కష్టపడిన కష్టమంతా కూడా కనులెదుట ఉంది కాబట్టి ఆ మాట పలికాడు. కానీ మనకు కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ చూసి ఎప్పుడన్నా ఒక సందర్భంలో మనం నిరాశలో కూర్చున్నాం అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు, మనం ఒక్కరిగా కూర్చున్నాం, మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటాయంటే, అరే మనము ఇంతగా క్రీస్తులో ఉన్నాము కదా, మనం ఇంతగా క్రీస్తులో బ్రతుకుతున్నాము కదా, ఇంతలా మనం ప్రార్థన చేస్తున్నాము కదా, ఇంతలా క్రీస్తు యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కదా, ఇన్ని చేసినా సరే మనకేం కలగట్లేదు? సమాధానము, శాంతి కలగట్లేదు. ఇలాంటప్పుడు మనము ఈ లోకంలో బ్రతికే కంటే, ఈ లోకంలో జీవించే కంటే దీన్ని విడిచిపెడితే బాగుండు అని చాలా సందర్భాల్లో మనము ఆలోచించి ఉంటాం. కారణం ఏంటంటే, మన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మనల్ని ఎంతగానో కలత చెందజేస్తాయి, ఎంతగానో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మనము ఆలోచన ఎలా ఉంటాయంటే, ఇవే ఆలోచనలు. ఏంటి ఆలోచనలు తెలుసా? ఇంతగా కష్టపడుతున్నాం కదా, ఇంతగా బాధపడుతున్నాం కదా, ఇంత పడే కంటే ఎందుకు కదండి. లేదు, ఇంకొక మాటలో చూస్తే కనుక, మనము రోజంతా కష్టపడుతున్నాం, మనం కష్టపడిన కష్టమంతా కూడా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? మనం పడే కష్టమంతా కూడా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోండి, మనకు అనిపిస్తుంది ఇది చేయకపోవటమే మేలు. ఇంత కష్టం నేను పడే కంటే ఎందుకు అమ్మా ఏడిపించకండి, ఇంత కష్టం నేను పడే కంటే, ఇంత బాధపడే కంటే, ఇంతగా నేను నలిగిపోయే కంటే నేను ఖాళీగా ఉంటే బెటర్ కదా, నేను ఏ బాధ పడకుండా మనశ్శాంతిగా ఇంట్లో ఉంటే బెటర్ కదా అన్న ఆలోచనలకు మనం వస్తూ ఉంటాం. కానీ ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చున్నా, లోపల తీసుకెళ్ళమ్మా, ఇంట్లో ఖాళీగా కూర్చున్నా,
ఏ పని చేయకుండా కూర్చున్నా కానీ మనకేం కలగదు, మనశ్శాంతి అనేది కలగదు. ఎందుకో తెలుసా? నా తోటి వ్యక్తి పనికి వెళ్ళింది కదా, ఎంత సంపాదించుకుంటుంది? 500 600 కష్టపడి సంపాదించుకుంటుంది, నేనేమో ఇంట్లో కూర్చుంటున్నాను. ఇదొక బాధ. అంటే మనకు ఎటు చూసినా సరే మనము ఏదో ఒక రీతిలో ఏదో ఒక విధానంలో మనము బాధపడుతూనే ఉంటామే తప్ప మనకున్న పరిస్థితులను బట్టి ఇది చాలులే, ఇది పర్లేదులే అనుకుని సంతోషించే జీవితాల్లో ఈనాడు మనం బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఏమి లేదట, సమాధానము లేదు. మనలో సమాధానము లేదు, మనలో నెమ్మది లేదు. ఎందుకంటే ఒకవేళ సమాధానం ఉందనుకోండి, 10 రూపాయలు ఉన్నా కానీ చాలా అనిపిస్తుంది. సమాధానం ఉందనుకోండి, ప్రక్కవారితో ఏం కలగదు, వారితో ఇబ్బందులు కలగవు, పొట్లాట్లు ఉండవు, సమాధానం కలిగి ఉంటాం. ఎటు చూసినా ఎలాంటి బాధలు ఉండవు. కారణం ఏంటంటే ఈనాడు మనలో సమాధానము లేక ఎటు వెళ్ళినా మనకు నిరాశ ఎదురవుతుంది తప్ప, ఎటు వెళ్ళినా మనకు కష్టాలు ఎదురవుతున్నాయి తప్ప, ఎటు వెళ్ళినా మనలో సంతోషము సమాధానం అనేది కొరవవుతుంది నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, నా యందు సమాధానం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఎవరైతే నా మాటలు విని నా మాటలు అంగీకరించి నాతో అంటుకట్టబడతారో, ఆయన పలుకుతున్న మాట ఇదే. యోహాను సువార్త కదండి, ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయములో ఆయన పలికిన మాట. 5వ వచనం చూద్దాం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వారు మనకు ఏది అవసరమో, మన జీవితానికి ఏది కావాలో ప్రతీది కూడా ఆయన మనకు కలుగు చేసి వెళ్ళారు. చాలామంది అనుకుంటారు, చాలామంది భావిస్తారు, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను మర్చిపోయి ఉంటాడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో. ఎందుకంటే నేను ఒక సందర్భంలో ఆయనకు విరోధంగా ఇబ్బందులు కలుగజేశాను, ఆయన్ని ఇబ్బంది పెట్టాను, ఆయనకు విరోధంగా పాపం చేశాను, కాబట్టి దాన్ని బట్టి ఆయన నా యందు పగ తీర్చుకుంటున్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, అసలు నా ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు అని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన పలుకుతున్న మాట తెలుసా? ఎవరైతే ఆయనతో అంటుకట్టబడతారో వారు ఏం చేస్తారట? బహుగా ఫలిస్తారు. ఎవరైతే క్రీస్తుతో అంటుకట్టబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడుగబడతారో, ఎవరైతే సార్వత్రిక సంఘములో వారు కూడా సభ్యులై ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క రాకడకు ఎదురు చూస్తూ ఉంటారో, వారందరూ కూడా ఏం కలుగుతారు? వారి జీవితానికి ఏం కలుగుతుంది తెలుసండి? వారు బహుగా ఫలిస్తారట. ఈనాడు నీవు నేను ఫలించబడగల కారణం ఏంటంటే ఆయనతో అంటుకట్టబడక పోవటమే కారణం. కానీ మనం అనుకునేది ఏంటంటే క్రీస్తు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం. క్రీస్తు అసలు ప్రభువారు నన్ను పట్టించుకోవటం లేదు, క్రీస్తు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను విడనాడాడు క్రీస్తు. నేను ఎంతగా ఆయనలో ఎదుగుదాం అనుకుంటున్నా, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా క్రీస్తులో దీవించబడాలని, క్రీస్తు రక్తం ద్వారా కడుగబడాలని, క్రీస్తులో ఉండాలని ఎంతగా ప్రయత్నం చేసినా, ఎంతగా నేను ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాలో ఏం కలగట్లేదు, ఫలితాన్ని నేను చూడలేకపోతున్నాను, ఫలింపు నేను చూడలేకపోతున్నాను. కారణం ఏంటంటే మనము ఏదైనా చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నామే తప్ప, ఆయనలో ఉండాలనుకుంటున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడాలనుకుంటున్నాం, క్రీస్తు స్వారూప్యంలోనికి వెళదామనుకుంటున్నాం, క్రీస్తు రక్తము చేత కడగబడాలనుకుంటున్నాం,
వాక్యము ద్వారా అంటుకట్టబడాలనుకుంటున్నాం, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాం, కానీ జీవించలేకపోతున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడాలనుకుంటున్నాం, కానీ ఆయన రక్తంలో కడగబడలేకపోతున్నాం. క్రీస్తులాగా ఉండాలనుకుంటున్నాం, కానీ క్రీస్తులాగా మనము ఉండలేకపోతున్నాం. ఏదైనా చేయాలి అనుకుంటున్నామే తప్ప అలా ఆలోచన వస్తున్నాయే, కానీ ఏది కూడా చేయలేకపోతున్నాం. క్రీస్తును చూడగలుగుతున్నాం మన ముందు, క్రీస్తులాగా బ్రతకాలనుకుంటున్నాం, కానీ క్రీస్తులాగా బ్రతకలేకపోతున్నాం. ఒక విషయం మనం ఆలోచిస్తే గనక, మనం గనక ఒక్కరోజు క్రీస్తులాగా బ్రతకగలిగితే, ఎలాగండి? ఒక్కరోజు ప్రభువుని యేసుక్రీస్తు వారిలాగా బ్రతకగలిగితే మన జీవితాలు సార్థకమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరోజు కాకపోయినా కనీసం ఒక గంటైనా మనం గనక బ్రతకగలిగితే, మనం దేనికోసమైతే తాపత్రయపడుతున్నామో, దేనికోసమైతే మనం ప్రయాసపడుతున్నామో, అవన్నీ కూడా క్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. ఏంటో తెలుసా? మనం గనక ఒక్క పూట, ఒక్క రోజు గనక క్రీస్తులాగా బ్రతకగలిగితే, అంటే ఇతరులతో ఏమి లేకుండా, అండి, గొడవలు లేకుండా, ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి, కుటుంబంతో సమాధానము కలిగి, బయటి వారితో సమాధానం కలిగి, మనం గనక ఒక్క రోజు బ్రతకగలిగితే కదండి, ఒక్కరోజు గనక బ్రతకగలిగితే మన జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనము చేయాలనే ఆలోచనమే, కానీ ఆచరణలోనికి దాన్ని పెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్న అహం. ఏదండి? మనలో ఉన్న అహం మనకు అడ్డుగుంటుంది. నువ్వు తగ్గటం ఏంటి? ఈ అహం ఉన్నప్పుడు మనం ఎంతగా సమాధానంగా ఆశపడినా కానీ ఉండలేము. ప్రక్కవారితో, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా జీవించాలని ఆశపడినా అది మాత్రం మనల్ని చేయనివ్వదు. దేవుని సంఘమా, ఒక్కసారి ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి ప్రభువారు మన దగ్గర నుంచి ఆశపడేది, మనము గనక సమాధానంగా జీవించాలని ఆశ కలిగితే ఆయనతో మనము ఉండాలని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆయనలో మనం ఉండాలి, క్రీస్తులో మనము జీవించాలి, క్రీస్తు రక్తము ద్వారా మనం కడుగబడాలి, క్రీస్తు స్వారూప్యములోనికి మనమంతా కూడా మార్చబడాలి. అలా మారినప్పుడు మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉంటాయి. మనము సమాధానమైన జీవితాన్ని కలిగి లోకంలో జీవించగలుగుతాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు మన ముందు తిరుగుతున్నప్పటికీ కూడా మనము ఆ సమాధానాన్ని కోల్పోయేవారిగా అస్సలు ఉండము. ఎప్పుడో తెలుసా? క్రీస్తులో మనం గనక ఉండగలిగితే. అందుకని క్రీస్తు వారికి మాట చెప్పాడు తెలుసండి. మనం చదివితే గనక, లోకములో మీకు శ్రమ కలుగును. ఆయన పలికిన మాట, మీరు ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు. శిష్యులతో పలికిన మాట క్రీస్తు వారు, ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు, నాతో బ్రతికారు, నాతో జీవించారు. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయబోతున్నారంటే, యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద వరల్డ్. మీరు ప్రపంచాన్ని ఏం చేయబోతున్నారు? మీరు ఫేస్ చేయబోతున్నారు, దాన్ని ఎదుర్కోబోతున్నారు, దాన్ని మీరు చూడబోతున్నారు. అసలు ప్రపంచం అంటే ఏంటో, ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎప్పుడైతే వెళతారో మీకు ఏం సంభవిస్తుంది? శ్రమలు మీకు కలుగుతాయని ప్రభు వారితో స్పష్టముగా పలికారు. ఆయన వారితో ఏయో మాటలు చెప్పేసి మసిబూసి వారితో మాయరడిక ఏమీ చేయలా. క్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా మాటలు విని, నా మాటలను బట్టి మీరు లోకంలోనికి వెళ్ళబోతున్నారు. క్రీస్తు స్వార్థను మీరు చెప్పబోతున్నారు, స్వార్థను మోసుకు వెళ్ళబోతున్నారు కదా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఏంటో తెలుసా?
మీరు వెళ్ళబోతున్న ప్రదేశంలో మీకు ఏం కలగబోతుంది? శ్రమలు సంభవిస్తాయి. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా మీరు ఇబ్బందులు పడతారు. మీరు ఇరుకులో వెళ్తారు. మీరు శ్రమల గుండా ప్రయాణం చేస్తారు. మీరు ఎటు వెళ్ళినప్పటికీ కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప మీకు ఎక్కడ కూడా మనోహరమైనటువంటి లేదా సంతోషకరమైనటువంటి ప్రదేశం మీరు ఎక్కడ కూడా చూడరు. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా మీరు శ్రమను చూడబోతున్నారు. శ్రమను చూడబోతున్నారు. మీరు శ్రమల ద్వారా వెళ్ళబోతున్నారని చాలా స్పష్టముగా క్రీస్తు వారికి చెప్పారు. అయితే మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే శిష్యులు ఆ మాట పలకగానే భయపడిపోయి భయభ్రాంతులకు గురైపోయి, అయ్యా మేము అలాంటి చోటులకు మా వల్ల కాదు, మేము వెళ్ళలేము, మా వల్ల కాదు, మాకు సాధ్యము కాదు, మరొకరిని పంపించనని వారు అనలా క్రీస్తు వారితో. కారణం ఏంటంటే ఆయన మరొక మాట కూడా పలికారు. ఏంటంటే తర్వాత చూస్తే గనక, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు పలికిన మాట, యా మీరు అనుకోవచ్చు కదా, శ్రమ మా ముందుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళంటున్నారు కదా, మేము ఎలా వెళ్ళగలము? శ్రమను చూస్తూ మేము ఎందుకు ముందుకు వెళ్ళాలి? ఇబ్బందులు అక్కడ ఉన్నాయి కదా, వాటి వైపు చూసి ఎందుకు మేము ఇబ్బందులలోకి వెళ్ళాలి? మాకు కావలసింది సంతోషము, సమాధానమైన జీవితం కాబట్టి అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్తామని అనుకుంటున్నారేమో. కానీ ప్రభు వారు పలికిన మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. శ్రమ ఉంది కాదంటలేదు, కానీ ఒక్క విషయం ఏంటో తెలుసా? ధైర్యాన్ని తెచ్చుకోండి. కారణం ఏంటంటే నేను ఈ లోకాన్ని జయించాను. లోకము నా మీద ఎంతగానో యుద్ధానికి వచ్చింది, లోకం ఎంతగానో యుద్ధం చేసింది, కానీ అది మాత్రము జయాన్ని పొందుకోలేదు. ఎవరు పొందుకున్నారో తెలుసా? లోకాన్ని జయించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శిష్యులతో చెప్పిన మాట, మీరు ధైర్యంగా ఉండండి. కారణం ఏంటంటే నేను ఈ లోకాన్ని ఇప్పుడు జయించేశాను, కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. కారణం ఏంటో తెలుసా? నేను ఎక్కడున్నాను? మీతో ఉన్నాను. మీకు ఏ బాధ లేదు. ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మీకు ధైర్యం ఇవ్వటం కోసం ఆయన ఏం పంపిస్తాడో తెలుసా? మీకు ఒక ఆదరణకర్తను మీతో ఉంటాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ షల్ బి విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు. కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకోండి. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఆ ప్రాంతాన్ని మీకు అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇబ్బందులు ఎదురవ్వచ్చు, అపజయాలు మీ ముందు కనపడవచ్చు, శ్రమలు మీరు చూడవచ్చు, కానీ ఒక్క విషయం మీతో చెబుతున్నాను, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన పలికిన మాట, మీరు జయాన్ని చూడబోతున్నారు. కారణం ఏంటంటే నీ రాజు ఏం చేశాడు? లోకాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లోకాన్ని జయించాడు కాబట్టే ఈరోజు నీవు నేను కూడా ఇక్కడ సంతోషముగా ఆయన్ను ఆరాధిస్తున్నా. ఒకవేళ ఆయన గనక లోకాన్ని జయించకపోతే నీవు నేను మరొక ప్రాంతంలో మరొక స్థితిలో ఉండేవారమేమో. కానీ ఈనాడు ఈ రీతిలో ఆయన సన్నిధానంలో మనం ఉండగలుగుతున్నాము అంటే ఆయన ఎప్పుడో ఈ లోకాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటలో చెప్పాలంటే మరణము కూడా ఆయనను ఏం చేయలేకపోయింది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? కారణం ఏంటంటే మరణాన్ని జయించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ రాజు నీతో నాతో ఉన్నాడు. నీలో నాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కానీ ఈనాడు చాలా మంది
క్రీస్తులో లేక క్రీస్తులో లేక ఆయనతో అంటు కట్టబడక ఏమవుతుందో తెలుసండి, ఎటు వెళ్ళాలో తెలియక, ఎటు ప్రయాణించాలో తెలియక సతమతమైపోయి సతమతమైపోయి ఇటు అటు తిరుగుతూ లోకాశల్లో పడిపోయి, లోకపు అలవాట్లు పడిపోయి, లోకాన్ని జయించలేక, లోకాశలను జయించలేక, లోకముతో కలిసిపోయి ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఏమైపోతారో తెలుసండి, క్రీస్తు యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నారు. దానికన్నా మంచి మాట చెప్పాలంటే, జయానికి దూరం అయిపోయి అపజయానికి వారందరూ కూడా సమీపస్తులైపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో పలుకుతున్న మాట, మనము కూడా ఎలా ఉండాలని ఆశపడతా తెలుసండి, మనందరము కూడా ఈ లోకాన్ని జయించట, ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలని రాత్రి ప్రభువారు ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ కానీ మనము క్రైస్తవులు కానివ్వండి, మిగతా ప్రజలందరూ కూడా మనము చేసే పని ఏంటంటే, టెంపరరీ లైఫ్ కోసం, అంటే కొంతకాలము జీవించే జీవితం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ శాశ్వత కాలము జీవించే జీవితం కోసం ఎవ్వరూ కూడా ఆలోచించట్లా. ఈ లోకంలో ఎలా బ్రతకాలో అనే ఆలోచన ఉన్నామే తప్ప, ఈ లోకంలో ఎలా సంపాదించాలని ఆలోచన ఉన్నామే తప్ప, ఈ లోకంలో ఎలాంటి విషయాల్లో మనం జీవించాలనే ఆలోచన ఉన్నామే తప్ప, క్రీస్తు యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన ఆ పరలోక పట్టణములో, ఆ పరిశుద్ధ సమూహములలో మనము కూడా పాలు పంపులు పొందాలనే ఆలోచన, ఆకాంక్ష ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎవరికి కూడా రావట్లా. ఒకవేళ గనక ఆ ఆలోచన మనలో కలిగిందనుకోండి, ఆ ఆలోచన మనలో కలిగిందనుకోండి, మనము ఇక్కడి నుంచే ఏమవుతుందో తెలుసండి, చాలా జాగ్రత్త కలిగి మనము జీవిస్తాం. కారణం ఏంటంటే, ఈ ఈ మార్గము, మన నడిచే మార్గము ఎటు తీసుకువెళుతుందో అన్న ఒక భయము మనలో కలుగుతుంది. కానీ ఆ భయము లేనప్పుడు మనం ఎలాగైనా జీవిస్తాం, ఎలా కావలిస్తే అలా మాట్లాడతాం, ఎలా కావలిస్తే అలా ఆలోచిస్తాం, ఎలా కావలిస్తే అలా మనం బ్రతుకుతాం. కారణం ఏంటంటే, శాశ్వతమైన దానికోసము ఆలోచన లేనప్పుడు, శాశ్వతమైన దానికోసము మనము ఆరాట పడినప్పుడు ఎలాగైతే జీవించాలనుకుంటామో అలాగే జీవిస్తాం మనం. కానీ ఎప్పుడైతే శాశ్వతమైన దానికోసం ఆలోచిస్తామో అప్పుడు ఏం కలుగుతుంది తెలుసండి, మనలో భయము కలుగుతుంది. కారణం ఏంటంటే, అయ్యో ఇది మనకు తగిన జీవితము కాదు, ఈ మాటలు మనము మాట్లాడే మాటలు కావు, ఈ ఆలోచన మనం ఆలోచించవలసిన విషయాలు కావు అని ఒక భయం మనలో కలుగుతుంది. ఈనాడు క్రైస్తవ సమాజం ఎటు వెళ్ళిపోతుందని చాలామంది, మీరు గనక జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎప్పటి నుంచి వాక్యం చెప్పినా కానీ ఈ మాట మాత్రం నేను చెప్పకుండా మానను. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఈనాడు ఎటు వెళ్ళిపోతుందో వారికి కూడా తెలియట్లేదు. మీరు చూడండి, బైబిల్ మనకి ఏం చెబుతుందో, క్రీస్తు మనకి ఏమైతే బోధించారో ఆ బోధనలన్నీ కూడా పక్కన పెట్టేసి మనం మన సొంత ఆలోచనలతో, సొంత నడవడికతో ఎలాగైతేనే అలా జీవించేసి చివరకు మనం ఏం చేస్తామో తెలుసండి, బైబిల్ని వక్రీకరించి ఏం చేస్తున్నారు, బైబిల్ని వారి సొంతగా మలుచుకుని మనం ఇలాగే జీవించాలని అనేక మందికి ప్రోత్సాహాన్నిస్తున్నారు చాలామంది. నాడు దేవుని సంఘమా, ఒక్కసారి ఆలోచించండి. మనము మహా అయితే జీవించేది 60 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. కానీ
దీనికోసం మనం ఎంతగా తాపత్రయపడుతున్నామో, ఈ 80 సంవత్సరాలు ప్రక్కన పెడితే ఇంకెన్ని సంవత్సరాలట? 1000 సంవత్సరాలు మనం జీవించాలి. దానికోసం ఎప్పుడైనా ఆలోచించావా? దానికోసం ఎప్పుడైనా ఆలోచించావా దేవుని సంగమా ఒక్కసారైనా? మనము గనక దాని గురించి ఆలోచిస్తే మనలో ఏం కలగాలి? ఏం కలగాలి? భయము కలగాలి. అయ్యో! ఆ ప్రదేశానికి నేను వెళ్ళాలి అంటే, ఆ ప్రాంతంలో నేను కూడా పరిశుద్ధుల సమూహంలో నేను కూడా చేరాలి అంటే, ఆ వధువు సంఘములో నేను కూడా ఉండాలి అంటే, ఇది కాదు కదా జీవించాల్సిన జీవితం, ఇది కాదు కదా జీవించాల్సిన జీవితం అనే ఆలోచన మనలో కలుగుతుంది. అలా కలగట్లేదంటే కారణం ఏంటంటే ఏంటో తెలుసండి? క్రీస్తులో మనము అంటు కట్టబడలేదు. ధైర్యంగా చెప్పగలిగిన మాట మనలో ఇంకా ఆ పాత స్వభావము కలిగి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము అంటే కారణం ఏంటంటే ఇంకా మనలో చాలా మంది క్రీస్తు యొక్క ఎక్కడండి ఆయనతో అంటు కట్టబడలేదు. ఆయనతో అంటు కట్టబడలేదు ఇంకా మనము చాలా మంది. ఆయన రక్తములో కడుగబడలేదు ఇంకా చాలా మంది. అనుకుంటున్నారు కదా, నేను నమ్మి బాప్టిసం పొందాను కాబట్టి బాధ లేదనుకున్నారు చాలా మంది. దయచేసి పొరపాటు పడొద్దు. దయచేసి ఎవరు కూడా పొరపాటు పడొద్దు. క్రీస్తు రక్తములో కడగబడకుండా, కడగబడ్డామన్న ఆలోచనలో ఎటట క్రీస్తు రక్తంలో కడగబడకుండా కడగబడ్డామన్నా ఎలా ఉన్నారండి? ఒక అపోహలో బ్రతికేస్తున్నారు చాలామంది నాడు. దేవుని సంగమా ఒక్కసారి మనల్ని మనము ఆలోచించాలి. ఎందుకు అంటే దేవుని యొక్క లేఖన భాగము చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో ఎవరికి కూడా తెలియదు. కానీ బైబిల్ చెప్తున్నమాట తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనమంతా కూడా ఎలా ఉండాలట? సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కానీ మనలో చాలామంది సిద్ధపాటు పక్కన పెట్టేస్తే, సిద్ధపాటు అనే మాటను ప్రక్కన పెడితే, మనము ఎలా జీవిస్తున్నామని ఒక ఆలోచన ఒక్కసారి మనలో కలిగితే, మనకన్నా ఎవరికన్నా మనకన్నా అంటే క్రైస్తవుల కన్నా మిగిలిన వారు మంచిగా మంచిగా బ్రతుకుతున్నారు. ది అదర్ పీపుల్ ఆర్ ఫార్ బెటర్ దెన్ క్రిస్టియన్స్. క్రీస్తుని అంగీకరించని ప్రజలు మనకన్నా చాలా మంచిగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో. మనం మాట్లాడే మాటలు వారు మాట్లాడరు. మనం ఆలోచించే ఆలోచనలు వారు ఆలోచించరు. మనం నడిచే నడక వారు నడవరు. మీరు గనక ఒక్కసారి మీకు తెలిసిన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఎవరన్నా హైందవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, వేరే ఎవరైనా క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా కానీ వారిని ఒక్కసారి చూడండి ఎలా ఉంటారు. ఎందుకు అంటే మనకేం కలగాలి? ఏం కలగాలి? మనకు భయం అనేది కలగాలి. భయం లేనప్పుడు ఏమవుద్దట? భయం లేనప్పుడు కోడేం చేస్తుందట? భయం లేని కోడంట బజార్లో భయం ఉంటే ఎక్కడుంటుంది? నేను చేసే పని అంటే నా పిల్లలు సేఫ్గా ఉండాలనుకుని ఏం చేస్తుంది? జాగ్రత్తగా భద్రపరుస్తుంది. కానీ భయం లేని కోడ ఏం చేస్తుంది? బజార్కి గుడ్డు పెడద్దట. దయచేసి దేవుని సంఘమా, మనము ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకు అంటే క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం గనక విడిచిపెట్టబడితే ఎలా అటండి? యేసుక్రీస్తు వారు ఒకవేళ గనక రేపు 15వ తారీఖు కదా, నవంబర్ 2025 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనుకుందాం. మనందరూ ఎత్తబడతామా?
బల్లెటోడు బాబు, నేను ఆదివారం తెల్ల చీర కట్టుకుంటాను, ఆదివారం బలారాధన తీసుకుంటాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు బైబిల్ సంకలో పెట్టుకొస్తాను ప్రార్థనకి, నేను కాకుండా ఇంకెవరు వెళ్తారు అని చాలామంది అనుకుంటారు. దయచేసి భ్రమలో బ్రతకవద్దు. ఎవరైతే క్రీస్తుతో అంటు కట్టబడతారో వారు ఆయనతో జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను గనక క్రీస్తుతో అంటు కట్టబడకపోతే మనం ఎక్కడుంటామో తెలుసా? ఇక్కడే ఈ భూమి పైన మనందరము కూడా విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడిన నీవు నేను, విడిచిపెట్టబడిన మనందరికీ ఏం సంభవిస్తుంది అంటే, మనందరికి ఒక రాజు వస్తాడు. ఎవరది? అపవాది. అపవాది వచ్చి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? 7. సరే, 7 పక్కన పెట్టేస్తే ఇంకా ఉన్నాయి. మనలను అపవాది ఏం చేయబోతాడు తెలుసండి? రాజ్య పరిపాలన చేయబోతాడు. అప్పుడు తెలుస్తుంది మనకి, అప్పుడు అనిపిస్తుంది, అరే అప్పుడు ఆ రోజే భయపడితే ఈ బాధలుండేవి కాదు కదా, అప్పుడే జాగ్రత్త పడితే ఈ ఇబ్బందులు ఉండేవి కాదు కదా, అప్పుడే జాగ్రత్త పడితే ఈ కష్టాలను అనుభవించేవాడిని కాదు కదా అన్నప్పుడు కలుగుతుంది ఆలోచన. కానీ అప్పటికే అంతా అయిపోతుంది. ఏది చేద్దామన్నా కానీ చేయలేని స్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు నీవెంతగా ప్రయత్నించినా, ఎంతగా క్రీస్తు కొరకు అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నా ఆయన ఒక మాట అంటాడు, నీవు ఎవరో నాకు తెలియదు. ఆ ఒక్క మాట చాలు. ఆ మాట పలికినప్పుడు మనం అనిపిస్తుంది కదా, అయ్యో నేను ఇంతకాలం బ్రతికిన బ్రతుకు వ్యర్థం అనిపిస్తుంది అప్పుడు. కాబట్టి దేవుని సంఘమా, ఈ రాత్రి ప్రభు మనతో పలుకు